ఓకే. ఈ వీడియోలో మనం బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ డేటా ఫ్రేమ్ అనేవి తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ డిఎఫ్లో ఏముందో డేటా అయితే చూద్దాం. ఓకే, సో ఐల్ ఎగ్జిక్యూట్ దిస్. మీరు డిఎఫ్లో ఇంతకుముందు క్రియేట్ చేశారు కదా, డిఎఫ్లో ఏం డేటా ఉంది? ఐడి, నేమ్, ఏజ్, శాలరీ, సిటీ, రైట్? సో ఇక్కడ మనకి కాలమ్ నేమ్స్ అంటే ఏంటి? ఐడి, నేమ్, ఏజ్, శాలరీ, సిటీ. ఇక్కడ రోస్ అంటే ఏంటి? 0, 1, 2, 3, 4 అనేవి రోస్. సింపుల్గా చెప్పాలి అంటే రికార్డ్స్. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు ఐ వాంట్ టు ప్రింట్ ఫస్ట్ 5 rows బై యూజింగ్ హెడ్. ఓకే, సో ఎట్లా? సో ఫస్ట్ 5 rows కావాలి అంటే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డిఎఫ్ డాట్ హెడ్ అని పెట్టండి. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఫస్ట్ 5 rows అయితే నాకు ఇచ్చేసింది. సో హెడ్ గివ్స్ ఫస్ట్ 5 rows ఆఫ్ ఎ డేటా ఫ్రేమ్. ఓకేనా? అండ్ నాకు అలా వద్దు, సమ్ కస్టమైజ్డ్ వాల్యూస్ కావాలి. ఫస్ట్ 7 rows కావాలి అన్నప్పుడు లైక్ డిఎఫ్ డాట్ హెడ్ ఆఫ్ 7 పెట్టండి. ఓకే, పుట్ 7 హియర్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్. సో ఇక్కడ చూడండి మీరు 0 to 6 అంటే 7 రికార్డ్స్ అయితే వచ్చినాయి. ఓకేనా? అదేవిధంగా నాకు లాస్ట్ 5 రికార్డ్స్ కావాలి అంటే ఏం చేయాలి? సో ఐ వాంట్ లాస్ట్ 5 రికార్డ్స్. ఓకే, సో అప్పుడు ఎలా? డిఎఫ్ డాట్ టైల్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో చూడండి, లాస్ట్ 5 రికార్డ్స్ 15 to 19 అంటే 5 రికార్డ్స్, అవునా? అండ్ అదేవిధంగా నాకు లాస్ట్ 7 రికార్డ్స్ కావాలి, లాస్ట్ 6 రికార్డ్స్ కావాలి అంటే ఎలా? డిఎఫ్ డాట్ టైల్ ఆఫ్ 7. చూడండి, లాస్ట్ 7 రికార్డ్స్ అయితే వచ్చినాయి కదా. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే హెడ్ అండ్ టైల్ వాడి ఫస్ట్ 5 rows అండ్ ఫస్ట్ 7 rows ఆర్ లాస్ట్ 5 rows, లాస్ట్ 7 rows అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నాకు ర్యాండమ్గా ఒక 2 to 3 రికార్డ్స్ కావాలి, సమ్ 2 రికార్డ్స్ కావాలి అనుకోండి ర్యాండమ్గా. ఓకే, డిఎఫ్ డాట్ శాంపిల్ ఆఫ్ 2, ఏదో ఒక 2 ర్యాండమ్ రికార్డ్స్ ఇవ్వమని చెప్పేసి అడుగుతాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తుందంటే 19 ఒకటి 2 ఒకటి. ఓకే, సో నెక్స్ట్ దాన్ని మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి 9 2 అంటే ఏవో 2 ర్యాండమ్ రికార్డ్స్ తీసుకుని అయితే మనకైతే ఇస్తుంది. ఈ విధంగా ర్యాండమ్ రికార్డ్స్ని మనం అచీవ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి తెలుసుకోవాలి. ఓకే, సో ఐ వాంట్ టు ఫైండ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డిఎఫ్ డాట్ షేప్ని ఇస్తాను. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ ఏమని 20 rows అండ్ 5 columns. ఓకేనా? 20 rows అండ్ 5 columns, కరెక్ట్. అండ్ నాకు టోటల్ సెల్స్ ఎన్ని ఉన్నాయి? ఓకే, టోటల్ సెల్స్ అంటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఐడి అండ్ ద నేమ్, ఏజ్ 39, శాలరీ 80,000, చికాక్ ఇట్లా ఉన్నాయి కదా. సో ఒక్కొక్క సెల్ అనమాట. నాకు టోటల్ ఎన్ని సెల్స్ ఉన్నాయి అనేది కావాలి. జనరల్గా సెల్స్ అంటే ఎలా చెప్పొచ్చు? 20 into 5 is nothing but 100, అవునా? బట్ మనం అట్లా క్యాల్కులేట్ చేయకుండా డైరెక్ట్గా డిఎఫ్ డాట్ సైజ్ అని ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇప్పుడు మీకు చూడండి 100 అయితే వచ్చింది. సో ఈ విధంగా మనకి ఎన్ని సెల్స్ ఉన్నాయని ఫైండ్ చేయడానికి కనుక్కోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాలమ్స్ చూడాలి. ఓకే, సో కాలమ్స్, సో నేను కాలమ్స్ ఎలా ఫైండ్ చేయాలి? ఇప్పుడు డిఎఫ్ డాట్ COLUMNS, రైట్? ఎగ్జిక్యూట్ దిస్. చూడండి ఐడి, నేమ్, ఏజ్, శాలరీ, సిటీ. సో ఈ విధంగా మనం కాలమ్స్ అయితే చూడొచ్చు. అండ్ నాకు రేంజ్ ఇండెక్స్ కావాలి, అంటే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, రేంజ్ ఇండెక్స్ ఎంత అని. ఓకే, డిఎఫ్ డాట్ ఇండెక్స్. సో చూడండి, స్టార్ట్ వాల్యూ 0, స్టాప్ వాల్యూ 20, స్టెప్ వాల్యూ 1. ఓకే, సో ఇక్కడ రేంజ్ ఇండెక్స్ 0 to 20 అని చెప్పేసి క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్ ఆఫ్ ఈచ్ కాలమ్ కావాలి. సో డిఎఫ్ డాట్ డి టైప్స్. ఓకే, చూడండి, సో ఐడి అనేది 64 into 64, నేమ్ అనేది స్ట్రింగ్ ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, ఆబ్జెక్ట్ సమ్ టైమ్స్ స్ట్రింగ్స్ కూడా వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే మనం కనుక్కోవచ్చు. సో డిఎఫ్ డాట్ డి టైప్స్ అని ఇచ్చినప్పుడు మళ్ళీ వాటి యొక్క డేటా టైప్స్ అనేవి క్లియర్గా అయితే వస్తాయి. అండ్ అదేవిధంగా నాకు లైక్ ఆల్ డీటెయిల్స్ కావాలంటే ఆ డిఎఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి అంటే డిఎఫ్ డాట్ ఇన్ఫోని ఇవ్వండి. ఓకే, డిఎఫ్ డాట్ ఇన్ఫోని ఇవ్వండి. సో మీకు అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఐడి, నేమ్, ఏజ్, శాలరీ, సిటీ. ఓకే, నార్మల్ కౌంట్ ఎంత, డీ టైప్ ఏంటి, రేంజ్ ఇండెక్స్ ఏంటి. ఓకే, సో ఈ విధంగా మనకి కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ కూడా అయితే ఇన్ఫో ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా డిఎఫ్ డాట్ డిస్క్రైబ్. చూడండి, డిఎఫ్ డాట్ డిస్క్రైబ్. సో
న్యూమరిక్ ఓన్లీ స్టాట్స్. సో న్యూమరిక్ ఓన్లీ స్టాట్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే లైక్ కౌంట్, మీన్, స్టాండర్డ్ డీవియేషన్, మినిమం 25%, 50%, 75% మ్యాక్స్. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు సింపుల్గా డిఎఫ్ డాట్ డిస్క్రైబ్. ఓకే, సో ఇట్లా ఇస్తే మనకి ఓన్లీ న్యూమరిక్ డేటా మాత్రమే వచ్చింది, రైట్. సో ఇంక్లూడ్ ఈజ్ ఈక్వల్ టు నేను స్ట్రింగ్ అని పెట్టా. ఓకే, సో ఇప్పుడు చూడండి కౌంట్, ఇనిట్ వాల్యూస్, టాప్ ఏముంది, ఫ్రీక్వెన్సీ ఎంత అని చెప్పేసి కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ కూడా ఇచ్చింది. అట్లా కాకుండా నాకు ఎవ్రీథింగ్ కావాలి అనుకోండి, సో డిఎఫ్ డాట్ డిస్క్రైబ్, ఓకే, అండ్ దెన్ ఇంక్లూడ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను, చూడండి ఇంకా మనకి ఎక్స్ట్రా అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తుంది, రైట్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే సో బేసిక్ ఫంక్షన్స్ అయితే పర్ఫామ్ చేయొచ్చు.